హైదరాబాద్ లో ముసురు వాతావరణం కమ్ముకుంది. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది. ఇవాళ తెలంగాణలోని 23 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న హైదరాబాద్ లో కుండపోత వాన పడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘామృతం అయ్యి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాలు నిదానంగా సాగాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షానికి చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు మీనార్ నుంచి ఊడిపడ్డాయి పెచ్చులు. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గతంలో పెచ్చులు ఊడితే అధికారులు రిపేర్ చేశారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రహదారిపై భారీ వృక్షం కూలి కారుపై పడింది. ప్రమాదంలో ప్రాణాపాయం చోటు చేసుకోకపోయినా ఖైరతాబాద్ పంజాగుట్ట రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిడ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చెట్టును కట్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. హైదరాబాద్ లో ముసురు వాతావరణం కమ్ముకుంది. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది. ఇవాళ తెలంగాణలోని 23 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న హైదరాబాద్ లో కుండపోత వాన పడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయ్యి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నిదానంగా సాగాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.